హాయ్ అండి, వెల్కమ్ టు మాలతి ఫ్యామిలీ వ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో ఎండు చేపల వంకాయ పులుసు ఈజీగా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకునే విధంగా సరైన కొలతలతో ఎలా చేయాలో చూపిస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి, క్లియర్గా అర్థమవుతుంది. మన వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. 2 గ్లాసుల నీళ్ళల్లో ఎండు చేపల ముక్కల్ని వేసుకొని ఒక అరగంట నానబెట్టుకోవాలి. వేరొక బౌల్లో 1 గ్లాసు నీళ్లు పోసుకొని నిమ్మకాయంత సైజు చింతపండుని 10 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. తరువాత ఒక గిన్నెలో నీళ్లు పోసుకొని 1.5 స్పూన్ కల్లుప్పు వేసుకోవాలి. తెల్ల వంకాయలు 1/4 కేజీ తీసుకోవాలి. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇలా అన్ని ముక్కల్ని కట్ చేసుకొని ఉప్పు నీళ్ళల్లో కడగాలి. ఇప్పుడు 3 చిన్న సైజు టమాటాలని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా ఈ విధంగా మిక్సీ పట్టాలి. ఇప్పుడు చింతపండు గుజ్జుని మెత్తగా పిసికి గుజ్జులాగా తీసుకోవాలి. ఇలా చేప ముక్కల్ని నీట్గా 2-3 సార్లు పులుసంతా పోయే వరకు కడుక్కోవాలి. ఇప్పుడు చేప పులుసుని ఎలా పెట్టాలో చూపిస్తాను. ఇప్పుడు ఒక డేక్షా తీసుకొని చేప ముక్కలన్నీ వేసుకోవాలి. ఒక పెద్ద సైజు ఉల్లిపాయ తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. 1 స్పూన్లు ఆయిల్ కూడా వేసుకోవాలి, చూపించడం మర్చిపోయాను. తర్వాత వంకాయ ముక్కలను వేసుకోవాలి. 1 స్పూను కల్లుప్పు వేసుకోవాలి. చేపకి ఉప్పు ఎక్కువ ఉంటుంది కాబట్టి తక్కువ వేసుకోవాలి. తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. తర్వాత 1.5 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. ఇలా కారము పసుపు అంతా ముక్కలకు పట్టేటట్టు కలుపుకోవాలి. ఇలా మిక్సీకి పట్టి పెట్టుకున్న టమాటాలను వేసుకోవాలి. చింతపండుని ఇలా రసం చేసుకొని ఇలా వేసుకోవాలి. ఇలా చింతపండు రసం పోసినాక అంతా ఒకసారి కలుపుకోవాలి. 1 గ్లాస్ నీళ్ళు పోసుకొని స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టుకుందాం. స్టవ్ వెలిగించి డేక్షాని స్టవ్ మీద పెట్టుకుందాం. ఒక 20 నిమిషాలు కూర రెడీ అయిపోద్ది. చూసారు కదా, కూర ఉడకటం స్టార్ట్ అయింది. 10 నిమిషాలు ఉడికితే సరిపోతుందండి. ఒకసారి మూత తీసి చూద్దాం. ఓకే, రెడీ అయిపోయిందండి. గరిటెతో ఎక్కువ తిప్పకూడదండి, చేప ముక్క చెదిరైపోద్ది. చూసారు కదా చేప వంకాయ పులుసుని ఎలా చేయాలో. అన్నంలోకి కానీ రాగి సంగటిలోకి కానీ చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కింద కామెంట్లో ఫీడ్బ్యాక్ ఇవ్వండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్ అండి.